మెగా డిఎస్సి కోసం సీఎం నివాసం ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు సీఎం నివాసానికి ముట్టడి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్లలో ఎక్కించి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అదుపులో ఉన్న వారిని పరామర్శించారు. సత్యకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఉపాధి కోసం కాదని అది ఎన్నికల డిఎస్సి మాత్రమేనని ఆరోపించారు. వైసీపీ నేతలు సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని, విద్యార్థులు కూడా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తోటి ఇవాళ అధికారం చేపట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇదే మంగళగిరి ప్రాంతం, అమరావతి ప్రాంతంలో ప్రజావేదిక కూల్చివేతతోటి మొదలుపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి అటు కర్షకుల్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని చివరికి ఇవాళ ఉద్యోగం ఇవ్వండి అనే పాపానికి విద్యార్థులను కూడా, అఖిల భారత విద్యా పరిషత్ సంబంధించినటువంటి నాయకులను కూడా ఇవాళ అరెస్టు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతూ ఉంది. విద్యార్థులందరికీ కూడా వారికి ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడి చదువుకున్నారో మీరు చెప్పినటువంటి మాట, మీరు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి ప్రతి జనవరి 1వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పరదాల మాటను తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్టు చేసి అమానుషంగా వారిని దూషించి, వారి చొక్కాలు చించి, వారిని మ్యాన్ హ్యాండిల్ చేసింది కాక ఇవాళ వరకు ఇప్పుడు సుమారుగా 2:30 సమయం అవుతా ఉంటే కనీసం భోజన వసతి కూడా కల్పించకుండా, గుక్కడి మంచినీరు కూడా ఇవ్వకుండా ఈ రకంగా పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కటే చెబుతా ఉన్నాం, కేవలం మీకు మిగిలినటువంటి సమయం 60 రోజులు మాత్రమే. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత 4.5 సంవత్సరాల పైన దుర్వినియోగం చేశారు. కనీసం ఇప్పటికైనా మీరు మనిషిగా నిరూపించుకొని మా విద్యార్థి పరిషత్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విడుదల చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డిఎస్సి అది కనుక ఇమీడియట్గా రిలీజ్ చేసి మెగా డిఎస్సి అని మీరు ఏదైతే చెప్పారో అది రిలీజ్ చేసి ప్రజలందరూ కనుక సరైనటువంటి హామీ ఇవ్వకపోయినట్టయితే ఇది నిత్యం ప్రతిరోజు కూడా ఇదే రకంగా విద్యార్థి పరిషత్ నాయకులతో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. తను అధికారంలోకి వస్తే 2.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని, మెగా డిఎస్సి ప్రకటిస్తానని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని నమ్మబలికి యువత ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, మెగా డిఎస్సి ప్రకటించకుండా యువత నిరుద్యోగుల గొంతు కోసాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలుగా యువత జాబ్ క్యాలెండర్ ప్రకటించమని కోరుతుంటే, మెగా డిఎస్సి ప్రకటించమని అడుగుతుంటే వయసు మీరిపోతుంది, జీవితాంతం నిరుద్యోగులుగా నిలిచిపోతాం, కుటుంబాలు చితికిపోతాయి, భవిష్యత్తు నాశనం అయిపోతుందని వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు 1-2 నెలల ముందు డిఎస్సి ప్రకటించి, అది కూడా మినీ డిఎస్సి ప్రకటించి జాబ్ క్యాలెండర్ మాట మర్చిపోయి యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉంటున్న లక్షలాది మంది యువత పక్షాన జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన తెలియజేస్తుంటే, వాళ్ళ గొంతుకై ఈ రాష్ట్రంలో నినదిస్తుంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇవాళ కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వాళ్ళ గూండాల్లాగా మాట్లాడడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం, వాళ్ళందరినీ చెయ్యి చేసుకోవడం, చొక్కాలు చించడం, వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా?
వాళ్ళు ఏమైనా సంఘ వ్యతిరేక శక్తులా? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఒక జాతీయవాద సంస్థ. ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతులు అవుతున్నారు, ఉపరాష్ట్రపతులు అవుతున్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో విద్యార్థి పరిషత్లో పనిచేసి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న వాళ్ళే ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు. అటువంటి విద్యార్థి సంస్థకు చెందిన విద్యార్థుల్ని, నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేయడం, కొన్ని గంటల పాటు ఇక్కడ ఉంచడం ఏంటయ్యా కారణం అని అడిగితే పోలీసులు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారట ఈ ప్రాంతంలో, ఆయన వెళ్ళేదాకా వీళ్ళని వదలరట. ప్రతిరోజు విద్యార్థి పరిషత్ నాయకులు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటారు, వీధి పోరాటాలు చేస్తూనే ఉంటారు, ఆందోళనకు దిగుతూనే ఉంటారు. అయితే ప్రతిరోజు అరెస్ట్ చేస్తారా? ఉద్యోగం అడిగిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఈ రాష్ట్రంలో? మీ హామీ మీరు నిలబెట్టుకోండి, జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అంటే అరెస్ట్ చేస్తారా? మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ప్రకటించమంటే వాళ్ళని చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుతారా? అసలు ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంది పెద్ద డిమాండా? 45 రోజుల సమయం అన్నా ఇవ్వాలి కదా ప్రిపేర్ కావడానికి. దానికి సంబంధించిన శిక్షణ కూడా 5 సంవత్సరాలుగా చకోర పచ్చుల్లాగా ఎదురు చూసి నోటిఫికేషన్ రాక నిరాశకు చెంది ఇవాళ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అత్యధికంగా ఎక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత వలసలకు పోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇవాళ ఏ గణాంకాలు, ఎన్సీఆర్బీ గణాంకాలు చూస్తే అతి ఎక్కువగా 1635 మంది చదువుకున్న యువత, రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా నివ్వాల్సిన యువత, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సిన యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇటువంటి కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఇదే రకంగా వివరిస్తారా? వాళ్ళని గూండాలుగా చిత్రీకరిస్తారా? పోలీస్ స్టేషన్లలో పెడతారా? ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని, ముఖ్యంగా యువత పట్ల వీళ్ళు చేపడుతున్న నిర్ణయాల్ని, విద్యార్థి వ్యతిరేక చర్యల్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మేము ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటాం.